వాడుకుంటున్నారు ఎందుకు మరి? టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టిన పేరు అది. టిఆర్ఎస్ వాళ్ళు వదులుకున్నారు కదా, వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు టిఆర్ఎస్ ను వదులుకున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఏమని, టిఆర్ఎస్ మేము మాది, ఇప్పుడు ఏది ఉన్నా కూడా మాదే, అసలు ఇవన్నీ ఒరిజినల్ అంటున్నారు. అంటే వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకుంటున్నారు అన్న బీఆర్ఎస్ నకిలీ అని. మేము కూడా అదే అంటున్నాం. వీళ్ళు బీఆర్ఎస్ గా మారి నకిలీ పాలన అందించిండ్రు, టిఆర్ఎస్ అనేది లేకుండా చేసి అస్తిత్వం ఆత్మగౌరవం అంతా కూడా తూడ్చిపెట్టేసిండ్రు. మేము చెప్పేది కదే, నకిలీగా మారిండ్రు, మరమనిషిగా మారిండ్రు అంటే నకిలీగా మారిండ్రు అంటున్నాం. పవన్ గారు నకిలీగా జాగ్రత్తని మేము ఎక్కడ పక్కన పెట్టలేదు. ఎందుకు వచ్చింది? మీరు ఎన్నికల సంఘం దగ్గర కూడా తెలంగాణ ప్రజా జాగృతి పేరుతోనే అప్లికేషన్ పెట్టారు. 2-3 పేర్లు పెట్టుకున్నాం, అందులో టిఆర్ఎస్ లేదు, అందులో టిఆర్ఎస్ లేదు. 2-3 పేర్లు పెట్టుకున్నామన్నా, ఎందుకు వచ్చింది? సడన్ గా ఏం లేదన్నా, మేము 2-3 పేర్లు పెట్టుకున్నాం. మాకు ఏది కలిసి వస్తుంది అనుకున్నామో, మేము తెలంగాణ మెయిన్ గా మేము అనుకున్నది ఒకటే, మేము తెలంగాణకి మదర్ బోర్డ్ గా ఉండాలనుకున్నాం. కాబట్టి తెలంగాణ అన్న పేరు ఉండాలి అని. ఆమోదం వచ్చిందా మీకు ఎన్నికల సంఘం నుంచి? డెఫినెట్ గా అయిపోయినా. కింద ఏ అసోసియేషన్ కనిపిస్తుంది? ఎందుకు వచ్చింది అది కింద? జెండా కింద అసోసియేషన్ అంటే మీరు చెప్తుంటే వింటున్నా కానీ మాకైతే ఎక్కడ ఫేస్బుక్ హ్యాండిల్ లో ఉంది. అదే అన్న, ఇంకా మేమంటే మీరు ఎందుకు నేను అడుగుతున్నా అంటే, మధ్యాహ్నం తక్కలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడుతూ ఇదే అన్నారు, అది పార్టీయే కాదు అది ఒక అసోసియేషన్ అన్నారు. అంటే మీ దాంట్లో అసోసియేషన్ ఉంది కూడా. అది మేము తెలుసుకుంటాం, పార్టీలో మేము మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ రోజు మాకు తెలిసిందైతే టీఆర్ఎస్ అని మాత్రమే తెలుసు, తెలంగాణ రాష్ట్ర సేన అని మాత్రమే తెలుసు. అసోసియేషన్ ఎందుకు వచ్చింది అన్నది, అసలు అసోసియేషన్ అనేది నేను చూడలేదు. నేను ఈ రోజు దాంట్లో మీరు ఇప్పుడు అడగడం, ఇంతకు ముందు ఇంకొక డిబేట్ లో అడగడం మాత్రమే నేను విన్నాను. తప్పకుండా దాని గురించి కూడా తెలుసుకుంటాం. మేము ఏమంటున్నామంటే, మేము మదర్ బోర్డుగా ఉండబోతున్నాం. వీళ్ళు టీఆర్ఎస్ అనేది వదులుకున్న తర్వాత వీళ్ళకి మళ్ళీ ఎందుకన్నా అంత ఉలికి గుమ్మడికాయలు దొంగ. అది కొంచెం జూమ్ వీలైతే జూమ్ చేయండి. కింద చూడండి, తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అనేది చిన్న లైన్ ఉంది, చిన్న లైన్ క్లోజ్ అప్ లో కనిపిస్తుంది. అది ఒకవేళ పాసిబుల్ అయితే కొంచెం దాన్ని హైలైట్ చేయండి. అంటే అఫ్ కోర్స్ మీకు ఇంకా తెలియదు అనుకోండి, అది చెప్పినట్లేదు. దాని గురించి టెక్నికాలిటీ వల్ల పెట్టుకున్నారేమో అది. అదే మాకు దాని గురించి టీఆర్ఎస్ అయితే వాడుతుంది, అది పార్టీ కాదు, అది ఒక అసోసియేషన్. వాళ్ళు తక్కనపల్లి రవీందర్రావు గారు అన్న మాట్లాడేది, ఆయనే అసలు ఆడబిడ్డ గురించి గౌరవం లేకుండా మాట్లాడితే ఆయన మాట్లాడితే మేము వింటాం. ఇక ఆయన ఇంట్లోనే ఫైనల్ గా చెప్పండి, మీరు టీఆర్ఎస్ ను వదులుకున్నారు కాబట్టి మేము తీసుకున్నాము, ఇవాళ తప్పే ఉంది అనేది వాళ్ళ వెర్షన్ కూడా. ఫైనల్ గా మీరు చెప్పండి. ఇప్పుడు టిఆర్ఎస్ ను వదులుకున్నాము, టిఆర్ఎస్ ను మేము తీసుకున్నాము. కేసీఆర్ గారిని అయితే వదులుకోలేదు కదా, కేసీఆర్ గారిని అయితే తీసుకోలేరు కదా. కేసీఆర్ గారిని తిట్టకుండా ఉండమని చెప్పండి వాళ్ళని, అంతే. ఇంకా 14 ఏళ్ల పాటు రాజకీయంలో ఉన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారిని, ఇందిరా గాంధీ గారిని, జవహర్ నెహ్రూని ఇందిరాగాంధీ తిట్టలేదు. నేనేమంటున్నా అన్న, రాజకీయాలలో ఆయన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే అప్పుడు మేము తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా గౌరవిస్తాం. అంతేగాని అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ అధ్యక్షురాలిగా కవిత తిడతారనే చెప్తున్నారు. కన్న తండ్రిని తిట్టి ఎంత ఎత్తుకు ఎదుగుతారో చూద్దామండి. బిడ్డని దూరం చేసి వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతారో మేము చూస్తాం అన్న.